ఆలయాలకు కొత్త కళ. మరి తెలంగాణలో బడులకు ఎప్పుడు రావాలి కొత్త కళ? ఆలయాలకి ఆలయంలో ప్రజలు వేసేటువంటి ఆ హుండీలో వేసే డబ్బుల ద్వారా ఆలయాలకు ఎప్పుడు కొత్త కళనే ఉంటుంది. ఇంకా దొంగలు ఆ పైసలు కూడా మింగుతారు మీరు రాజకీయ నాయకులు. మరి తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది, కానీ తెలంగాణలో బడులకు ఎప్పుడు రావాలి కొత్త కళ? వేములవాడ గుడికి 100 కోట్లు అంటివి, ఇంకో గుడికి పోయి ఇంకో 100 కోట్లు అంటివి. అక్కడ పనులు మాత్రం ఆగట్లే. ప్రజలు ఆలోచించాలి ఇది కూడా. మన గుడిని మనమే బాగు చేసుకుంటున్నాం కదా. హుండీలో వేసే డబ్బులు ఎవరేస్తున్నారు? మనమే వేస్తున్నాం కదా. ఆ హుండీలో వేసే డబ్బులు అక్కడ అవినీతి జరగకుండా ఆ ఆలయం కోసం ఖర్చు పెడితే చాలు. ఆ ఆలయం ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది. గుడిలో ఉన్న లింగాన్ని మింగుతున్నప్పుడే ఆ సమస్య వస్తున్నది. ఆలయాలకి కళ తీసుకొస్తున్నప్పుడు ముఖ్యమంత్రి బడులకు ఎప్పుడు కళ రావాలి? ఇది ఎజెండా కింద మార్చండి. ప్రజలారా దయచేసి ఆలోచించండి. రాబోయే ఎలక్షన్స్లో విద్యా వైద్యాన్ని ఎజెండాగా మార్చినప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయి. ఇది మనం ఆలోచించకపోతే మన భవిష్యత్తు తరాలని మనమే నాశనం చేస్తున్నట్టు. 100 రూపీస్ పేపర్ మీద నీ కొడుకు, నీ బిడ్డ, నీ మనవడి ప్రాణం నువ్వే తీస్తున్నట్టు లెక్క. అది ఆలోచించకపోతే 10 సంవత్సరాల్లో ఒక యాదాద్రి నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి అట. 10 ఏళ్లలో కేసీఆర్ ఒకటే యాదాద్రిని అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి అట 20 గుడులు అభివృద్ధి చేస్తుండట. 2216 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు. ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురు. ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు. 101 కోట్లతో మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు పునర్నిర్మాణ పనులు పూర్తి. మరో 9 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రెడీ. ఆలయాలదేమో ఇట్లుంది, బడులది మాత్రం ఇట్లున్నది. ఏది ఫస్ట్ మనకు కావాల్సింది? ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ అంటే నువ్వు వీడు గుళ్ళకు వ్యతిరేకం, వీడు దేవునికి వ్యతిరేకం అంటాడు. పొద్దున్న లేస్తే మేము కూడా గుడికి పోతాం. బొట్టు పెట్టుకునే ఉన్నాను అనుకుంటా నేను, ఇప్పటికీ ఉన్నది. అట్లా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాం మేము. ఎంత ఘోరం అసలు ఇది! ఇది ఏం రాష్ట్రం అసలు? ఎక్కడ పోతున్నాం మనం?